అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 41వ శ్లోకము. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. 41. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, అత్యంత పాపభూయిష్టమైనది మానవునిలో ఉన్న జ్ఞానమును విజ్ఞానమును నాశనము చేసేది అయిన ఈ కామాన్ని జయించాలంటే ముందు నీ ఇంద్రియములను వాటి విషయగ్రహణ శక్తిని అదుపులో పెట్టుకో, తర్వాత కామాన్ని జయించు. మనము ఇంతవరకు కామము అంటే కోరికల గురించి మాట్లాడుకున్నాము. మరి కామాన్ని జయించడానికి మార్గం ఏమిటి అనే విషయం చర్చిద్దాము. కామమునకు ఆశ్రయం ఏమిటి అంటే ఇంద్రియములు. కాబట్టి ముందు ఇంద్రియములను కట్టడి చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు కామమునకు మూలము మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అని చెప్పుకున్నాము. మనకు కనపడేది ఇంద్రియములు. ముందు ఇంద్రియ నిగ్రహము అలవరుచుకుంటే కామానికి ఒక ఆసరా తొలగిపోతుంది. తర్వాతది మనస్సును నిగ్రహిస్తే ఇంకా కామము ఏమీ చేయలేదు. ఇంద్రియములు, మనస్సు మన వశంలో ఉంటే బుద్ధి కూడా మన వశంలో ఉంటుంది. అప్పుడు కామము ఒంటరిదైపోతుంది, ఏమీ చేయలేక నశించిపోతుంది. కాబట్టి పరమాత్మ ముందుగా ఇంద్రియములను వశంలో ఉంచుకోమని మనకు చెప్పారు. ఇంద్రియములను వశంలో ఉంచుకోవడము మామూలు మానవులకే కాదు, ముముక్షువులతో సహా అందరికీ అవసరమే. ఎందుకంటే ఏ క్షణంలో అయినా కామము ఇంద్రియములను ఆకర్షించి వశపరుచుకుంటుంది. కాబట్టి ఇంద్రియముల విషయంలో అనుక్షణము అప్రమత్తతతో ఉండాలి. ఇంద్రియములను అభ్యాసము చేత, వైరాగ్యము చేత మనం చేయబోయే పని మంచిదా కాదా అనే విచారణ చేత ఇంద్రియములను కట్టడి చేయవచ్చు. పరమాత్మ పాప్మానం అనే పదం వాడారు. అంటే కామము పాపభూయిష్టమైనది, మానవులను పాపకూపంలో పడవేస్తుంది అని పరమాత్మ భావన. అందుకే మనలను హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. ఇటీవలి కాలంలో కామానికి బానిసైన వాళ్ళు ఎన్నెన్ని ఘోరాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. కామము అంటే కోరిక మనిషిలోని జ్ఞానాన్ని నాశనం చేస్తుంది, పతితుడిని చేస్తుంది. ఎంతోమంది పండితులు, జ్ఞానులు, అనుభవజ్ఞులు కూడా ఈ కామము బారిన పడుతున్నారు. కామము అంటే కోరిక బారిన పడుతున్నారు అని అర్థం. కాబట్టి ఈ కామాన్ని అరికట్టడము ప్రతి వాడి కర్తవ్యము. దానికి వివేకము, వైరాగ్యము ముఖ్యమైన ఆయుధములు అని ముందే చెప్పుకున్నాము. కాబట్టి అర్జున, నువ్వు కూడా వీళ్ళందరి మాదిరి కామానికి లోను కాకుండా, దాని మోహంలో పడిపోకుండా నిశ్చయాత్మక బుద్ధితో యుద్ధము చేయి అని పరమాత్మ బోధించారు. ఈ కామము నాకు తృప్తి లేదు అని చెప్పడానికి పరమాత్మ 2 ఉదాహరణలు ఇచ్చారు. సముద్రం ఉందనుకోండి, మీరు ఎన్ని బిందెలతో నీళ్లు తెచ్చిపోసినా ఇంకా చాలు, ఇక నిండింది అని అనదు. అలాగే అగ్నిలో ఎంత నెయ్యి పోసినా, సమిధలు వేసినా ఇంకా చాలు అని అనదు. వేసినవన్నీ స్వాహా చేస్తుంది, ఇంకా కావాలి అని బగబగా మండుతుంది. తృప్తి అనే పదానికి అర్థం తెలియనిదే కామము అంటే కోరిక. కొంతమంది అంటారు, కామములు అన్నీ అనుభవిస్తుంటే ఆ కామములన్నీ కొన్నాళ్ళకి అయిపోతాయి కదా అని అంటారు. అది శుద్ధ తప్పు.
అనుభవించే కొద్దీ కామజ్వాలలు ప్రజ్వరిల్లుతాయే కానీ చల్లారవు. అగ్నిని ఆర్పాలంటే సమిదలు వేయడం ఆపి నీళ్లు పోయాలి, అప్పుడే ఆరిపోతుంది. ఇక్కడ కూడా వివేకము వైరాగ్యము అనే నీటితో కామాగ్నిని ఆర్పాలి కానీ అనుభవిస్తే కామం చల్లారుతుంది అనేది ఒట్టి మాట. కామము మనిషిలోని జ్ఞానాన్ని నాశనం చేస్తుంది, పతితుడిని చేస్తుంది. ఎంతోమంది జ్ఞానులు, పండితులు, అనుభవజ్ఞులు కూడా ఈ కామం బారిన పడుతున్నారు. కాబట్టి ఈ కామాన్ని అరికట్టడం ప్రతి వాడి కర్తవ్యము. దానికి వివేకము వైరాగ్యము ముఖ్యమైన ఆయుధములు అని ముందే చెప్పుకున్నాము. కాబట్టి అర్జున, నువ్వు కూడా వీళ్ళందరి మాదిరి కామానికి లోను కాకుండా, దాని మోహంలో పడిపోకుండా నిశ్చయాత్మక బుద్ధితో యుద్ధం చెయ్యి అని పరమాత్మ బోధించారు. ఈ కామమునకు 3 ఆశ్రయాలు అంటే 3 స్థావరాలు అని చెప్పుకున్నాం కదా. ఆ స్థావరాలను ముందు నాశనం చేయాలి. మొట్టమొదటి స్థావరము శరీరము, అంటే ఇంద్రియములు. ఇంద్రియములు అంటే వాటి శక్తులు. చూచే శక్తి, తాకే శక్తి, వినే శక్తి, రుచి చూచే శక్తి. ఇవి కొంప ముంచేది శ్రీలోలత్వము, శ్రీసుఖము చూచే శక్తి, తాకే శక్తి వలననే కలుగుతుంది. శరీరాన్ని నిగ్రహించటము అంటే ఇంద్రియ నిగ్రహం పాటించడము. తర్వాత ఈ ఇంద్రియముల ద్వారా లోపలికి వెళ్ళి మనసు రికార్డు చేసిన విషయాలను తొలగించటము. అటువంటి విషయాలు లోపలికి వెళ్లకుండా నిరోధించటము, దానినే మనోనిగ్రహము అంటారు. ఈ 2 నిగ్రహించగలిగితే బుద్ధి దానంతట అదే నిగ్రహింపబడుతుంది. ఇవన్నీ ఎందుకు నిగ్రహించాలి అంటే ఇవి కామానికి స్థావరాలు. ఈ కామము మనలో ఉన్న జ్ఞానమును, విజ్ఞానమును నాశనం చేస్తుంది. కాబట్టి కామాన్ని నిరోధించే ప్రక్రియలో దాని స్థావరాలను నాశనం చేయాలి. ఆ ప్రక్రియలో మొదటిగా ఇంద్రియమును నిగ్రహించాలి అని బోధించాడు పరమాత్మ. సర్వేజన సుఖినో భవంతు అండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 42వ శ్లోకంతో కలుసుకుందాము. మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ లింకుని మీరు టీవీలో కూడా యూట్యూబ్లోకి వెళ్ళి పెట్టుకోవచ్చండి. 10 మందికి తెలియజేసి మంచి చేద్దాము.